శ్రీనివాస దంతాలయ దంత వైద్యశాల కె ధరణి చౌదరి ఎండిఎస్ యాక్సిడెంట్స్ ద్వారా విరిగిన దంత దవడ ఎముకలకు ముఖం గాయాలకు ఎత్తు వంకర దవడలు జ్ఞానదంతం వంటి సమస్యలకు అత్యాధునిక లేజర్ శస్త్రచికిత్స ద్వారా వైద్యం అందించబడును. శ్రీనివాస దంతాలయ దంత వైద్యశాల, లక్ష్మీపురం సర్కిల్, తిరుచానూరు రోడ్, తిరుపతి. 408772254123 and 9381462991. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ ధరణి చౌదరి, ఎండిఎస్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, దంత దవడ ఎముకల శస్త్రచికిత్స నిపుణులు, శ్రీనివాస దంతాలయ దంత వైద్యశాల, లక్ష్మీపురం సర్కిల్ వద్ద, తిరుపతి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ చికిత్స అంటే ఏమిటి? దాని గురించి వివరించగలరు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒక 30 సంవత్సరాలుగా మన దంత వైద్యంలో వచ్చిన ఒక గొప్ప ప్రక్రియ అని చెప్పచ్చు. ఎందుకంటే పాత రోజుల్లో పళ్ళు ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సాధారణంగా ఇన్ఫెక్షన్ అయినా పెరియప్టికల్ యాబ్సిస్ ఇలా చీమ్ పట్టడం ఇలా అయితే పన్ను పీకేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ ఏంటి అంటే ఆ పన్నుని తీయకుండా మన దవడలో ఏ పొజిషన్లో ఉందో అక్కడే ఉంచుకొని వాటికి ట్రీట్మెంట్ చేసి ఆ పళ్ళుని మనం చాలా ఏళ్ళ పాటు తినడానికి నమ్మడానికి ఉపయోగించుకోవడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎవరికి చేస్తామంటే పన్ను బాగా పిప్పి పన్ను అయిపోయి లోపల వరకు ఇన్ఫెక్షన్ అయిపోయిన కండిషన్లలో కానీ, పన్ను ఏదైనా దెబ్బ తగలడం వల్ల పన్ను కలర్ తిరగడం వల్ల కానీ, ఏదైనా మామూలు యాక్సిడెంట్లలో జరిగిన సందర్భాలలో ఎప్పుడైనా పన్ను విరగడం ఇలాంటి సందర్భాలలో పన్ను తీయకుండా చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. రూట్ కెనాల్ దీని పేరులోనే ఉందండి. రూట్ అంటే వేరు, వేరు కెనాల్ అంటే లోపల ఉన్నదాన్ని. మనకి ఎప్పుడైతే వేరు చికిత్స అంటారు మనం తెలుగులో, ఎప్పుడైనా రూట్ దెబ్బతిని ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా దాని ప్లేస్లో మనము పన్నును తీయకుండా వేరే రకమైన మెటీరియల్ అంటే సిమెంట్ లాంటివి కెనాల్ లోపల నుంచి ఫిల్ చేసుకునే టెక్నిక్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ టెక్నిక్ వచ్చిన తర్వాత చాలామందికి పళ్ళు తీయడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయగలమండి. వీలైనంత వరకు పన్ను తీయకుండా ఉండడానికే చేస్తూ ఉన్నారు. ఇదే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత. ఈ ట్రీట్మెంట్ వల్ల పాత రోజుల్లో లాగా పళ్ళు తీయడం, కట్టడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల మన పళ్ళుని తీయకుండా మన పళ్ళుని అలాగే ఉంచి వాటిని మనం తినడానికి నమ్మడానికి వాడుకోవడమే ఈ రూట్ కెనాల్. చాలామంది అడిగే ప్రశ్న ఇది, రూట్ కెనాల్ చేస్తే నొప్పి ఉంటుందా అని. ఏ పన్నుకైనా ట్రీట్మెంట్ అయినా కూడా మత్తు ఇవ్వడం అనేది జరుగుతుంది. మత్తు అన్న పదం అంటే ఫుల్ బాడీ ఏమి ఉండదండి. పంటికి దవడకి సంబంధించిన ఏ ఏరియా అయితే మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ఏరియా వరకు లోకల్ అనస్థీషియా అంటారు. ఆ ఏరియా వరకు మనం మత్తు ఇస్తూ ఉంటాం. మత్తు సరిగ్గా ఇవ్వని పక్షంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో నొప్పి వస్తుందని చాలామంది భయపడి దీనికి రూట్ కెనాల్ చేయించుకోకుండా ఉంటారండి. కానీ మంచి మత్తు, చక్కని మత్తు మనం లోకల్ అనస్థీషియా చక్కగా నర్వ్ బ్లాక్ కానీ ఆ ఏరియాలో మనం పర్ఫెక్ట్గా అనస్థీషియా ఇచ్చుకున్నట్టయితే మనకి ఎటువంటి నొప్పి ఉండదండి. చాలామంది రూట్ కెనాల్ అంటే నొప్పి వస్తుందన్న భయంతోనే చాలామంది చేయించుకోరు. చక్కని మత్తుగానే ఇచ్చినప్పుడు అయితే ఎటువంటి నొప్పి ఉండదు. నొప్పి లేకుండా రూట్ కెనాల్ చేయడం అనేది ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది చేస్తున్న ప్రక్రియ అండి. పాత రోజుల్లో రూట్ కెనాల్ అనేది చేస్తున్న సందర్భాలలో తెలియని అపోహ వల్ల, భయం వల్లనో చాలామంది ట్రీట్మెంట్స్ అనేవి ఈ రూట్ కెనాల్ నొప్పి ఉంటుంది కాబట్టి మేము పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకోము, పళ్ళు పీకేసైనా. పన్ను తీయడానికి ఏదైతే మత్తు వాడతామో అదే మత్తు మోతాదు దీనికి కూడా సరిపోతుందండి. అంటే ఆ పంటికి కావాల్సిన మత్తు మనకి ఒకే లెవెల్లో ఉంటుంది. బాగా ఇన్ఫెక్షన్లు ఉన్న సందర్భాలలో కొంతమందికి మైల్డ్గా నొప్పి కనిపించవచ్చు, కానీ అది కూడా మంచి మత్తు డోసేజ్ మనము నర్వ్ బ్లాక్స్ లాంటివి ఇచ్చినప్పుడు అయితే ఎటువంటి నొప్పి ఉండదండి. రూట్ కెనాల్ మీద ఎటువంటి అపోహలు వద్దు. రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు. డాక్టర్ గారు, జ్ఞానదంతాలు అంటే ఏమిటి? వివరించండి. ఈ జ్ఞానదంతాలు అనేవి మనకి 17 నుంచి 21 సంవత్సరాల వయసులో వస్తూ ఉంటాయండి. కొంతమందికి ముందే కూడా 15, 16 ఏళ్లలో కూడా స్టార్ట్ అయిపోతాయి. మన దవడ పెరుగుదల ప్రక్రియను బట్టి ఆ జ్ఞానదంతాలన్నీ వస్తాయండి. జ్ఞానదంతాలు అనేది థర్డ్ మోలార్ అంటారు, విజ్డమ్ టూత్ అంటారు మామూలుగా మన లోకల్ టెర్మినాలజీలో. ఇవి వచ్చినప్పుడు చాలామందికి ఇబ్బంది పెడతాయి అంటారు. అవునండి, నిజమే, ఇది చాలామందికి ఇబ్బంది పెడతాయి. ఎలా ఇబ్బంది పడతాయి? మన దవడలో ఏదైతే ఉంటుందో మన దవడలో ఈ థర్డ్ మోలార్ అనేది చిట్ట చివరి పళ్ళు అన్నమాట ప్రతి వాళ్ళకి. ఈ చిట్ట చివరి పళ్ళు అనేది మనకి మొత్తం దవడలో 4 వస్తాయండి.
పై దవడలో 2, కింద దవడలో 2, మొత్తం 4 పక్కల మనకి జ్ఞానదంతాలన్నీ వస్తూ ఉంటాయి. యూజువల్గా ఇది మనకి 17 నుంచి 21 ఏళ్లలో వస్తాయి. ఎందుకు వంకరగా వస్తాయి అంటే, ఎప్పుడైనా మన దవడలో స్పేస్ అనేది లేకపోయినట్లయితే, ఇప్పుడు ఒక రూమ్లో 10 మంది పడతారు అనుకుందాం, అలాంటి వాళ్ళలో 12 మంది పడితే ఎంత ఇరుగ్గా ఉంటుందో అదేవిధంగా మన దవడ అమరికలో ఆ పన్ను మొలిచే అంత స్థలం ఉండదు. ఎప్పుడైతే అంత స్థలం ఉండదో అక్కడ రావడానికి ఆ పన్ను చేసే ప్రయత్నంలో చిగురు వాపు రావడము, నొప్పి రావడము, ఇన్ఫెక్షన్ అవ్వడము, బాధ పెట్టడము, వాపు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలా జ్ఞానదంతాలు అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇది ఇప్పుడు పాత రోజుల్లో అయితే దీంతో చాలా ఇబ్బంది పడి కంప్లీట్గా నోరు కూడా తెరవలేకుండా పోవడం, ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళి చేసే అంత పెద్ద ప్రొసీజర్గా ఉంది. ఇప్పుడు చాలా సింప్లిఫైడ్గా మంచి అనస్థీషియాతో జ్ఞానదంతాన్ని చిన్న సర్జరీ ద్వారా, మైనర్ సర్జరీ అంటానండి, చాలా సింపుల్ సర్జరీ, 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపల కంప్లీట్ అయిపోయే జ్ఞానదంతాల సర్జరీ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి 2 రకాలండి. జ్ఞానదంతాలు వస్తున్నప్పుడు స్టార్టింగ్లో మనం ఓపెర్క్లెక్టమీ అంటానండి, మొలిచే సందర్భంలోనే కొంతమందికి చిగురు వాపు రావడం, బుడ్డగా ఉండడం, ఇలాంటి దానికి చిన్న ఓపెర్క్లెక్టమీ అంటారండి. పాత రోజులతో మన బ్లేడ్తో సర్జికల్గా కట్ చేసేవాళ్ళు, దానివల్ల వూండ్ పెద్దదిగా ఉండేది. ఇప్పుడు మనకి లేజరు ఇలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత సింప్లిఫైడ్గా అయిపోతుందండి. ఎటువంటి కుట్టు లేదు, ఎటువంటి కోత లేదు. సింపుల్గా చిగురు దగ్గర ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ దగ్గర కండ ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. అది ఓపెర్క్లెక్టమీ అంటారండి. అది చాలా తక్కువ వయసులో ఉన్నప్పుడు చేస్తాం. అంటే మనకు 17, 18 ఏళ్ళ లోపు, అంటే పన్ను మొలవడానికి ఇంకా అవకాశం ఉంది అన్న సందర్భంలో చేస్తామండి. ఈ సందర్భం మిస్ అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న సందర్భాలలో ఏం చేస్తారంటే, యూజువల్గా జ్ఞానదంతాలు సివియర్ కండిషన్లో సర్జరీ చేసి రిమూవల్ చేసేస్తారండి. జ్ఞానదంతాల సర్జరీ అంటారు. ఈ సర్జరీ అనేది ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైతే మనకి దవడలో నుంచి జ్ఞానదంతం బయటకు రాలేక ఎముకలోనే ఇరుక్కుపోయి అడ్డంగా వస్తూ పక్క పన్నుని, చుట్టూ ఉన్న చిగురిని, ఎముకని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి సందర్భాలలో చేసేదాన్ని జ్ఞానదంతం సర్జరీ అంటారు. ఇది చాలా చిన్నదండి. ఇది మామూలుగా కింద దవడలో కానీ, పై దవడలో కానీ, పక్క పన్నును కానీ, ఎముకను కానీ, చిగురును కానీ బాగా ఇబ్బంది పడుతూ ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భంలో చేసేదాన్ని జ్ఞానదంతం సర్జరీ అంటారు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చక్కని మత్తిచ్చి ఏదైతే మనకి చిగురు అడ్డుగా ఉందో ఆ చిగురుని రిమూవ్ చేసి, పన్నుని రిమూవ్ చేసి చక్కగా కుట్టు అనేది వేసేస్తారండి. దీన్ని జ్ఞానదంతం సర్జరీ అంటారు. కాకపోతే ఇది నొప్పి ఉంటుందేమో, బాధ పెడుతుందేమో అంటారు. యూజువల్గా నొప్పి అనేది 2 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుందండి. ప్రతిరోజు బాధపడాల్సిన అవసరం లేదు. 2 నుంచి 3 రోజులతో కంప్లీట్గా మనకి నొప్పి నుంచి అయితే కంప్లీట్గా నివారణ ఉందండి. చాలా సింపుల్ సర్జికల్ ప్రొసీజర్. చాలామంది ఏంటంటే జ్ఞానదంతం సర్జరీ అనేసరికి చాలా పెద్ద సర్జరీ అనే ఉద్దేశంతో భయపడి సర్జరీ చేయించుకోకుండా ఉంటారు. వాళ్ళు ఎంత డిలే చేస్తారో దానివల్ల పక్కనున్న పళ్ళు కానీ, చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, సిస్టులు లాగా ఫామ్ అవ్వడం కానీ, పక్కనున్న పళ్ళు అంతా మొత్తం తినేసి ఇన్ఫెక్ట్ అయిపోయి జ్ఞానదంతం వల్ల పక్కనున్న పళ్ళు పాడైపోయి ఏకంగా 2 పళ్ళు రిమూవ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చాలా సింపుల్ సర్జికల్ ప్రొసీజర్. 15 నుంచి 20 నిమిషాల్లో చక్కగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. కొంచెం కష్టమైనది ఉండేనైతే 2 నుంచి 3 రోజులు లైట్గా వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, నోరు తెరవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. 3వ రోజు తర్వాత అంతా నార్మల్ అండి. ఈ సర్జరీ గురించి ఎటువంటి అపోహలు, భయాలు అక్కర్లేదు. డాక్టర్ గారు, ఫిక్స్డ్ పళ్ళ గురించి వివరించగలరు? ఫిక్స్డ్ పళ్ళు అండి. మనకి పళ్ళు ఏదైనా సందర్భం వల్ల, అంటే పుచ్చిపోవడం వల్ల కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, దెబ్బ తగలడం వల్ల కానీ, ఏదైనా సందర్భంలో పళ్ళు పోయినట్లయితే ఫిక్స్డ్గా పళ్ళు పెట్టడం అనేది చేస్తున్నారండి. పాత రోజుల్లో తీసివేసుకునే పళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు అనేది ఒక టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీ అనేది యూజువల్గా మనకి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అంటారు, ఎఫ్పిడి అంటారు, లేదంటే ఇంప్లాంట్ డెంచర్స్ అంటారు. అంటే ఇప్పుడు పూర్తిగా పళ్ళు లేకపోయినా, లేదు 1-2 పళ్ళు లేకపోయినా కూడా ఇంప్లాంట్ సపోర్టెడ్, అంటే పన్నుని ఎక్కడైతే పోయి ఉంటుందో అక్కడ చిన్న స్క్రూ లాంటిది ప్లేస్ చేసి వాటి సపోర్ట్తో చేసేదని ఇంప్లాంట్ ప్రాసెసెస్ అంటారండి. అది ఫిక్స్డ్గా కట్టడమే. లేకపోతే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే యూజువల్గా ఎప్పుడైనా ఒక పళ్ళు లేదు అనుకుంటే అటున్న పళ్ళుని, ఇటున్న పళ్ళుని సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్గా కట్టడం అని చేస్తారు. దాన్ని బ్రిడ్జింగ్ సిస్టమ్ అంటారండి. ఈ సిస్టమ్ కూడా చాలా రోజుల నుంచి మనకి వాడుకలోనే ఉంది. ఇలా మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ పళ్ళలో రకరకాల టెక్నాలజీలు ఉన్నాయి. అంటే మనం వాడుకు తయారు చేయించుకునే పళ్ళలో క్వాలిటీని బట్టి, తయారయ్యే మెటీరియల్ని బట్టి రకరకాలు ఉన్నాయి. మెటల్ సెరామిక్ అని, డిఎంఎల్ఎస్ అని, జిర్కోనియం అని, ఈ రకరకాల టెక్నాలజీలో మనం ఇలాంటి పళ్ళు అనేవి కట్టుకోవచ్చు అండి. ఫిక్స్డ్ పళ్ళు చాలామందికి ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు ఉంటే నొప్పి ఉంటాయేమో, గుచ్చుకుంటాయేమో, ఇలాంటి అపోహలు ఉంటాయండి. ఇలాంటి భయాలు ఏమి లేదండి. చక్కగా మనం పక్కనున్న పళ్ళు సపోర్ట్స్ తీసుకొని చేసుకునే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటారు. పళ్ళు తీయడానికి ఎంతైతే సింపుల్ ప్రొసీజర్ ఉంటుందో అంతే సింపుల్ ప్రొసీజర్లో మన స్క్రూ సిస్టమ్ ద్వారా కూడా పళ్ళు కట్టుకోవచ్చు అండి. ఇది ఫిక్స్డ్ పళ్ళు కట్టే పద్ధతి. డాక్టర్ గారు, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి? వాటి గురించి తెలియజేయండి.
డెంటల్ ఇంప్లాంట్స్, ఎస్. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పాత రోజుల్లో పళ్ళు కట్టడానికి పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి తీసివేసుకునే సెటిల్ లాంటివి చేసేవాళ్ళండి. దాన్ని రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ అనేవాళ్ళండి, ఆర్పీడీస్ అనేవాళ్ళండి. ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అంటే పక్కనున్న పళ్ళు సపోర్ట్స్ తీసుకొని చేసేదాన్ని ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అంటారు. ఇంప్లాంట్ డెంచర్స్ అంటారు. అంటే ఇంప్లాంట్స్ అంటే ఒక చిన్న స్క్రూ లాంటిది ప్లేస్ చేసి ఆ స్క్రూ సపోర్ట్స్తో మనం పళ్ళు అనేది కట్టుకునేదాన్ని ఇంప్లాంట్ ప్రాసెస్ అంటారు, ఇంతకుముందు చెప్పినలాగానే. కాకపోతే ఇంప్లాంట్ ప్రాసెస్ అనే దాంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎముక సాంద్రత, ఎముక క్వాలిటీ, విడ్త్ని బట్టి చేయదు. ఈ ఇంప్లాంట్ సిస్టమ్ అనేది 2 రకాలుగా చేస్తారండి. ఒకటి సింగిల్ స్టేజ్, రెండోది 2 స్టేజ్ అండి. సింగిల్ స్టేజ్ అంటే ఒకేసారి ఇంప్లాంట్ అనేది పెట్టి కరెక్ట్గా ఇమీడియట్గా లోడింగ్ అంటే ఇమీడియట్గానే దానికి సంబంధించిన క్యాప్లు పెట్టేసేదాన్ని మనం సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్ సిస్టమ్ అంటారండి. 2 స్టేజ్ ఇంప్లాంట్ సిస్టమ్ అంటారు. 2 స్టేజ్ ఇంప్లాంట్ సిస్టమ్ అనేటప్పుడు ఏంటంటే ఏదైతే మన ఇంప్లాంట్ స్క్రూ అనేది ఉంటుందో అది ఎముకలో కానీ మనం ప్లేస్ చేసిన తర్వాత అట్లీస్ట్ 3 నుంచి 4 నెలల వరకు ఆ స్క్రూ అనేది మన ఎముకలో బాగా స్టెబిలైజ్ అయ్యి ఫిక్స్ అయిపోయే వరకు ఉంచుకోవడం దాని తర్వాత దానికి సపోర్ట్తో మనం పళ్ళు కట్టడం అనేది చేస్తారండి. దాన్ని 2 స్టేజ్ అండ్ సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ అంటారు. 2 కూడా నొప్పి లేకుండా జరిగేదండి. అంటే ఎలాంటిది ఎవరికి ఉపయోగపడతాయి అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ బోన్ అంటే లోపల మనకున్న దవడలో ఉన్న ఎముక సాంద్రతను బట్టి, ఎముక క్వాలిటీని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి సిస్టమ్ అయితే వాళ్ళకి లైఫ్ వస్తుందా అనే టెక్నాలజీ ఇదండి. ఇంప్లాంట్ డెంచర్స్ అంటే ఇవే. డెంటల్ ఇంప్లాంట్స్ నొప్పిగా ఏమీ ఉండదండి. చాలామందికి ఏంటంటే దంతవైద్యంలో ఏదైనా కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ భయపడేది నొప్పి అంటే బాధ కానీ ఎక్కువ నొప్పి వచ్చేది ఏదైనా ఉంటుందనే ఉద్దేశంతో చేసేదాన్ని డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు కదండి. దీంట్లో ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఉండదండి. పన్ను తీయడానికి ఏదైతే మత్తు వాడతామో అలాంటి మత్తుని మాత్రమే మనము ఈ ఇంప్లాంట్స్ కూడా చేస్తామండి. కాకపోతే అలాంటి మత్తు ఇచ్చినప్పుడు దవడలో చక్కగా మనం స్క్రూస్ అనేవి ప్లేస్ చేసుకొని వాటి సపోర్ట్స్తో మనం పళ్ళు అనేది కట్టుకోవచ్చండి. ఇది ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఉండదు. పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అంటే ఎముకలో కరెక్ట్గా మనం స్క్రూస్ లాంటివి ఎలాగ ప్లేస్ చేస్తామో అలా ప్లేస్ చేసుకునేటప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు. మళ్ళీ మనం వాటికి లోడ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి నొప్పి ఉండదు. చిన్న మత్తు అవసరం అంటే పన్ను తీయడానికి కానీ వాటికి ఇచ్చే చిన్న మత్తు లాంటిది ఇచ్చి మాత్రం ప్రొసీజర్ చేస్తాం. ఎటువంటి నొప్పి కానీ బాధ కలిగించేటివి కాదు కానీ ఉండదండి. దీని గురించి ఎటువంటి భయాలు అపోహలు అక్కర్లేదు. డాక్టర్ గారు, చిగుళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి? కారణాలు వివరించగలరు? చిగుళ్ళ వ్యాధుల్లో మనకు వచ్చే ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉంటాయో అవి రకరకాల ఇన్ఫెక్షన్లు అండి. ఒకటి జింజివైటిస్ అంటారు, పెరిడాంటైటిస్ అంటారు, రకరకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయండి. చిగుళ్ళకు వచ్చే వ్యాధులు బట్టి అంటే వాటి కండిషన్ బట్టి జింజివైటిస్ స్టేజ్లో ఉంటే ఒకలా ఉంటుందండి, పెరిడాంటైటిస్ స్టేజ్లో ఉంటే ఒకలా ఉంటుందండి. జింజివైటిస్ లాంటి తక్కువ స్టేజ్లో అంటే స్టార్టింగ్ ఇన్ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సింపుల్ స్కేలింగ్, రూట్ ప్లేనింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. పెరిడాంటైటిస్ కేసులు అంటారు. పెరిడాంటైటిస్ అంటే కొంచెం సివియర్ కేసులలో మనకి ఈ చిగుళ్ళకి సంబంధించిన సర్జరీలు అవి చేసుకోవాల్సి వస్తుంది. గమ్కి సంబంధించిన సర్జరీలు కానీ యూజువల్గా మనము లేజర్ సర్జరీస్ కానీ ఇలాంటివి మనము చేస్తూ ఉంటామండి. చాలామందికి తెలియకుండా డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగిపోయిన తర్వాత వచ్చిన కండిషన్ పెరిడాంటైటిస్ అంటారు. ఇవి రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే హ్యాబిట్స్ అంటే ఏంటి అంటే మామూలుగా యూజువల్గా స్మోకింగ్ లాంటివి కానీ పాన్పర గుట్కా ఇలాంటివి తింటూ ఉన్న వాళ్ళలో కానీ యూజువల్గా చిగుళ్ళు అనేవి చాలా తొందరగా పాడైపోతాయండి. అది కాకుండా మెయింటెనెన్స్ ఫేజ్ అంటే మనం పర్ఫెక్ట్గా సరిగ్గా బ్రష్ చేసుకొని పాచిగార అనేది సరిగ్గా శుభ్రం పరుచుకోకపోవడం వల్ల లోపల పాచిగార చేరి ఇది కంప్లీట్గా ఉన్న పళ్ళుకున్న కండిషన్ మొత్తాన్ని కూడా తినేస్తాయండి. అప్పుడు పళ్ళు అనేది బాగా వదిలేపోయి కదిలిపోవడం లాంటివి జరుగుతాయి. దాన్ని పెరిడాంటైటిస్ కండిషన్ అంటారంటే అలాంటి సందర్భాలలో మనం చేసేది ఫ్లాప్ సర్జరీ కానీ లెనాప్ అంటారు. ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనకి పాత రోజుల్లో ఫ్లాప్ సర్జరీ అంటే చిగురును ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం. ఇప్పుడు లెనాప్ అనే ఈ టెక్నాలజీ వల్ల చిగుళ్ళని ఎటువంటి కోత లేకుండా ఎటువంటి కుట్టు లేకుండా చాలా సింప్లర్ ప్రొసీజర్ గుండా మనము చిగుళ్ళకు కూడా సర్జరీస్ అనేవి చేయొచ్చండి. అన్ని కేసులకి మనకి సర్జరీలు ఏం అవసరం ఉండదండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టేజ్లో జస్ట్ సింపుల్ క్లీనింగ్, ఆ తర్వాత రూట్ ప్లేనింగ్ లాంటివి చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా కొంచెం చిగుళ్ళలో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే క్యూరటేజ్ అంటారండి. గమ్స్ కింద క్లీన్ చేసేదాన్ని క్యూరటేజ్ అంటారండి. అలాంటి ప్రొసీజర్ మనం ఏదైతే చేసుకోవచ్చు దానికన్నా మించిన కేసులు అంటే పెరిడాంటైటిస్ కొంచెం అగ్రెసివ్ కేసుల్లో ఉన్న కండిషన్లలో మాత్రమే ఫ్లాప్ సర్జరీ కానీ ఇలాంటి నేను చెప్పిన లేజర్ వాడుతూ సర్జరీ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటామండి.
చిగుళ్ళు వ్యాధి వచ్చిన వాళ్ళలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్లలో చాలా ఎక్కువ చిగుళ్ళు వ్యాధులు వస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చిగుళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్లు అంతా డ్యామేజ్ జరుగుతున్నాయి. నేను షుగర్ పేషెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి 6 నెలలకి కంపల్సరీ మీరు డెంటిస్ట్ని కలవండి. అంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని. కారణం ఏంటి, మీ చిగుళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, చిగుళ్ళు ఏదైనా డ్యామేజ్ అవుతున్నా ఇమీడియట్గా వాళ్ళు చూడగలుగుతారు, దానికి ఒక చికిత్సని మీకు చెప్పగలుగుతారు. చాలామంది ఏంటంటే షుగర్ పేషెంట్లు భయంతోనో నొప్పికో భయపడి చాలా రోజులు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోకుండా చివరి స్టేజ్లో వస్తారు. అంటే పన్ను తీసేసే స్టేజ్లో వస్తారు. పన్ను తీసేసే స్టేజ్లో వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్లు చేయలేని పరిస్థితి అనమాట. అదే మనం స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినట్టయితే సింపుల్ డీప్ క్లీనింగ్ కానీ, క్యూరటేజ్ కానీ, ఫ్లాప్ సర్జరీ కానీ, లేజర్ ద్వారా కానీ సర్జరీ కానీ చేసుకొని మనం ఆ పళ్ళును కాపాడుకునే స్టేజ్ నుంచి చివరి స్టేజ్లో వస్తారు. కాబట్టి ఇదొక్కటి మనం మైండ్లో కానీ పెట్టుకోగలిగితే కంపల్సరీ మనం షుగర్ పేషెంట్లకు అందరికీ మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? నోటి దుర్వాసన చాలామందికి ఏంటంటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుందన్న కంప్లైంట్ చెప్తారు. నోటి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం మన పంటి చుట్టూ ఉన్న పాచి గారని సరిగ్గా పట్టించుకోకపోవడమే. ఇది మన నోటికి సంబంధించిన కారణాలు కావచ్చు, వేరే కారణాల వల్ల కూడా నోటి దుర్వాసన అనేది ఉంటుంది. ఫస్ట్ కండిషన్, పంటి చుట్టూ ఉన్న పాచి కానీ గార కానీ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోయినా, మెయింటైన్ చేసుకోకపోయినా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నా, అక్కడ ఏదైతే మన పాచి చుట్టూ బ్యాక్టీరియాలు ఏవైతే చేరుతాయో వాటి ద్వారా వాసన అనేది మనకి నోటి దుర్వాసన. ఇవే కాకుండా సాధారణంగా చాలామందికి తెలియంది ఏంటంటే సైనస్ ఇన్ఫెక్షన్ అంటారు. ముక్కులో సంబంధించిన సైనస్ ఇన్ఫెక్షన్ కానీ, గ్యాస్ట్రిక్ అంటే మన గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్లు అనేవి ఉంటూ ఉంటాయండి. ఆ ఇన్ఫెక్షన్ని నోటి దుర్వాసన దాకా మనకి తెలియజేస్తాయండి. చాలామంది నోటి దుర్వాసన వస్తే ఏం పర్లేదు, నేను రాత్రి తిని ఫుడ్ వల్లనో వేరే కారణం వల్లనో అనుకుంటారు. కానీ అది 100% రాంగ్ అండి. పర్ఫెక్ట్గా మనం ఏంటంటే బాగా నీట్గా బ్రష్ చేసుకుంటూ ఒకవేళ ఇలాంటి దుర్వాసన వచ్చినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవగలిగితే అక్కడున్న సమస్యకు పరిష్కారం చూస్తారండి. చాలామంది సమస్య చాలా సివియర్గా అంటే ముదిరిన తర్వాత ఈ సమస్య ఎందుకు వచ్చిందని వెతుక్కొని వస్తారు. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే మనం చాలా చక్కగా దీనికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి. నోటి దుర్వాసన కూడా పెద్ద ట్రీట్మెంట్లే ఉండదండి. చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా రూల్ అవుట్ చేస్తారు. చాలామంది నేనేమంటారు, నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలని ప్రతిరోజు 2 సార్లు కంపల్సరీ బ్రషింగ్ చేయడం, తర్వాత నాలుక మీద ఎటువంటి పాచి కానీ ఏదైనా చేరినప్పుడు టంగ్ స్క్రేపింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసే వాళ్ళలో చాలా వరకు నోటి దుర్వాసన అనేది తక్కువ ఉంటుంది. ఇప్పట్లో మౌత్ వాష్లు కూడా చాలా వస్తున్నాయండి. నాలుక మీద స్క్రేప్ చేయడం వల్ల దుర్వాసన తగ్గుతుందండి తప్పకుండా అండి. కారణం ఏంటంటే మనం ఏ పదార్థం తిన్నా మన పంటి చుట్టూ చేరించి శుభ్రంగా క్లీన్ చేసుకున్నా నాలుక మీద ఉన్న పాచి కాస్త మళ్ళీ పళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుందండి. ఫస్ట్ ఆ నాలుక మీద క్లీన్ చేయడం అనే పద్ధతిని కూడా మనం పర్ఫెక్ట్గా టంగ్ క్లీనర్ కూడా వాడడం కానీ చేసే వాళ్ళలో చాలా వరకు నోటి దుర్వాసన అనేది తగ్గుతానండి. ఇంకా లోకల్ కాసెస్ అంటే మనం ఇంకా పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే చిగుళ్ళు కానీ అక్కడున్న పాచి కానీ గారు కానీ అవి క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకేమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం తప్పకుండా వాటిని మనం రూల్ అవుట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది నోటి దుర్వాసనకు మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్. డాక్టర్ గారు, రంగు మారిన పళ్లకు ఎలాంటి చికిత్స చేస్తారు? రంగు మారిన పళ్ళకి యూజువల్గా రంగు మారిన పళ్ళకు అంటే పంటికి రంగు మారడానికి మెయిన్ కారణం ఏంటనేది చూడాల్సి ఉంటుందండి. రంగు మారడానికి అంటే ఒకటి దెబ్బ తగలడం వల్ల రంగు మారడం జరిగిందా, లేదా ఇంకా పంటిలో ఏమన్నా ఫ్లోరసిస్ స్టెయినింగ్ లాంటి వాటి ఏమన్నా కారణం ఉందా, లేదా పంటి చుట్టూ ఉన్న పాచి గార వల్ల ఏమన్నా రంగు మారిందా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి. ఇవి కాకుండా రొటీన్గా మనము ఈ స్మోకింగ్ ఇలాంటివి ఉండే వాళ్ళలో కానీ, పాన్ గుట్కా తినే వాళ్ళలో కానీ, మెయింటెనెన్స్ పూర్గా ఉన్న వాళ్ళలో కానీ ఇలాంటి సందర్భాల్లో అసలు రంగు ఎందుకు మారిందని చూడాలండి. స్టార్టింగ్ స్టేజ్లో ఈ స్మోకింగ్ వలన వీటి వలన అయితే స్కేలింగ్, పాలిషింగ్ లాంటి ప్రొసీజర్స్ చేస్తారండి. ఇలా ఫ్లోరోసిస్ అంటే మన పంటిలోనే అంటే మనకి చిన్నప్పుడు అమ్మ గర్భం నుంచి తీసుకున్న నీళ్ళ ఎఫెక్ట్ వల్ల పంటిలో ఉన్న కలర్ చేంజ్ ఉంటుంది, ఫ్లోరోసిస్ అంటారండి. అలాంటి వాటికి బ్లీచింగ్ కానీ వెనీరింగ్ కానీ ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయండి. అది కాకుండా పంటికి కానీ దెబ్బ తగలడం వల్ల కలర్ ఏదైనా మారిందంటే మాత్రం కంపల్సరీ మనకి వాటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు, వాటికి సంబంధించిన కాస్మెటిక్ ఫిల్లింగ్స్ కానీ, వెన్నీర్స్ కానీ, బ్లీచింగ్ కానీ ఇవన్నీ రకరకాల టెక్నిక్లు ఉన్నాయండి. అసలు రంగు ఎందుకు మారిందని ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోగలిగితే వీటికి ట్రీట్మెంట్స్ అనేవి ఆ టెక్నిక్ని తగినట్టుగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, చిగుళ్ల మధ్య చీము ఎందుకు వస్తుంది వివరించండి. చిగుళ్ళు నుంచి చీము రావడం చాలామందికి ఏంటంటే చిగుళ్ళ నుంచి చీము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అండి. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్ కండిషన్లలో ఉంటాయి. అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పెరిడాంటైటిస్ అంటారు, గమ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు సివియర్గా ఉన్న కండిషన్లలో మనము ఇలాంటి చిగుళ్ళ నుంచి చీము కానీ రక్తం రావడం కానీ ఇలాంటి సందర్భాలు ఉంటాయండి. యూజువల్గా షుగర్ కానీ వీటికి అడిటివ్ ప్రోడక్ట్స్ అని పాకెట్స్ అంటారు, చిగుళ్ళకు సంబంధించి అక్కడక్కడ తొర్రల్లాగా ఫామ్ అయ్యి ఆ తొర్రల్లో తినిన పదార్థాలు వెళ్ళి తగులుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే అలా తగులుకుంటూ ఉంటాయో
ఉంటాయో అక్కడ మళ్ళీ మనకి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల చీము రావడం కానీ బ్లడ్ రావడం కానీ ఆ పాకెట్లో అంతా ఇన్ఫెక్ట్ అవ్వడం పెరిడాంటల్ యాప్సిస్ అంటారండి. చిగురు చుట్టూ ఉన్న చిగురు దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ని పెరిడాంటల్ యాప్సిస్ అంటారు. అలాంటి యాప్సిస్లు ఫామ్ అయినప్పుడు వాటి నుంచి చీము రావడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా కొంతమందికి పంటిలోనే ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఆ ఇన్ఫెక్షన్ కూడా బయటకి సైనస్ ట్రాక్ట్ గుండా అంటే లోపల నుంచి ఎముక పంటి కింద నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త పంటి నుంచి ఎముక నుంచి చిగురు నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చిగురు వస్తుందంటే చిగుళ్ళలో నుంచే చీము వస్తుందా లేదా పంటిలో నుంచి వస్తుందో కూడా చూసుకోవాలండి. ఈ రెండు కూడా మన పేషెంట్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు రేడియోగ్రాఫికల్గా అంటే ఎక్స్రే ఏమైనా అవసరం ఉన్నప్పుడు చూసగలిగినప్పుడు ఎక్కడ చీము రావడానికి కారణం ఏది ఉంది అనేది మనం పర్ఫెక్ట్గా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది చూసి దాని తగినట్టుగా ట్రీట్మెంట్. ఇప్పుడు పంటి లోపల నుంచి చీము వస్తున్నప్పుడు పంటికి చికిత్స చేయకుండా ఓన్లీ చిగుళ్ళకు మాత్రమే చికిత్స చేస్తే మనకి పర్ఫెక్ట్గా మళ్ళీ చీము అనేది తగ్గదు. అలాంటి సందర్భాల్లో పంటికి చికిత్స చేయాల్సి ఉంటుంది, చిగుళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓన్లీ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఓన్లీ చిగుళ్ళకి సంబంధించి మాత్రం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అబ్జల్యూట్లీ మనకి. డాక్టర్ గారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి? షుగర్ పేషెంట్లకి ముఖ్యంగా మనము చిగుళ్ళ వ్యాధులే ఎక్కువ వస్తున్నాయండి. ఇప్పుడు మామూలుగా వస్తున్న షుగర్ వ్యాధుల పేషెంట్లలో మనం ఆల్మోస్ట్ అందరికీ పోస్ట్ కోవిడ్ చాలా మందికి షుగర్స్ వచ్చాయండి. దాన్ని ఏమంటే పోస్ట్ కోవిడ్ డయాబెటిక్ అంటున్నారు. ఇప్పుడు షుగర్స్ కరోనా వచ్చిన తర్వాత మన వాళ్ళలో వీళ్ళలో ఏంటంటే చాలా మందికి తెలియకుండా చిగుళ్ళను బాగా ఇన్ఫెక్షన్లు అయ్యి చిగుళ్ళలో నుంచి చీము రావడం, చిగుళ్ళలో నుంచి ఇన్ఫెక్షన్లు రావడం, దీనివల్ల ఎక్కువ మనకి పళ్ళల్లో నుంచి ఇన్ఫెక్షన్లు అనేవి చూస్తున్నామండి. ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏంటంటే కంపల్సరీ ప్రతిరోజు 2 పూట్ల నోటి శుభ్రతని చాలా బాగా మెయింటైన్ చేయాలండి. అంటే మార్నింగ్ నైట్ 2 పూట్ల బ్రష్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ 6 months మ్యాండేటరీగా వాళ్ళు డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. ఇలా కలవడం వల్ల ఏంటంటే చిగుళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఎప్పుడు కూడా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది ఎలా అంటే మనకి చెదులు ఇంటి దగ్గర ఎక్కడైనా స్ప్రెడ్ అయిన విధంగానే ఉంటుందండి. చిగుళ్ళలో ఒక మూల ఎక్కడో స్టార్ట్ అవుతుంది, అది చాలా ఫాస్ట్గా చాలా పళ్ళను డ్యామేజ్ చేసి ఉంటుందన్నమాట. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలుస్తూ ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే చిగుళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ అరికట్టడానికి అవకాశం ఉంది. అక్కడ స్టాటిక్ ట్రీట్మెంట్లో బేసిక్ క్లీనింగా, క్యూరటేజా, లేదు ఫ్లాప్ సర్జరీ, లెనాఫ్ కానీ లోకలైజ్డ్ పెరిడాంటైటిస్ అంటారు. లోకలైజ్డ్ అంటే ఒక పార్ట్ మాత్రమే ఉండడం. ఆ లోకలైజ్డ్ పెరిడాంటైటిస్ అనేది ఇమీడియట్గా మనం డయాగ్నోస్ చేస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయగలం. ఈ లోకలైజ్డ్ దాన్ని ఎప్పుడైతే మనం పట్టించుకోకుండా చూద్దాంలే తగ్గుతుందిలే అన్న మైండ్లో ఐడియా ఉన్నట్లయితే అది మొత్తం దవడనంతా తినేసి దాన్ని జనరలైజ్డ్ పెరిడాంటైటిస్ అంటే జనరలైజ్డ్ అంటే మొత్తం అన్ని పళ్ళకి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి సందర్భాల్లో నేనైతే షుగర్ పేషెంట్లకి ప్రతి 6 నెలలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని తప్పకుండా కలవండి. చక్కగా ఎటువంటి చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా పళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా. ఇంకొకటి, షుగర్ పేషెంట్లలో మామూలు పేషెంట్ల కన్నా ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. ఫాస్ట్గా అన్న పదం ఎందుకు వాడాను అంటే బికాస్ ఆఫ్ హై బ్లడ్ షుగర్స్. అంత బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఏంటంటే మామూలు పేషెంట్కి 2 నుంచి 3 రోజుల్లో స్టార్ట్ అయ్యే ఇన్ఫెక్షన్ షుగర్ పేషెంట్లు అనేవి ఒక్క రోజులోనే, అంటే రాత్రి ఎప్పుడో లైట్గా నొప్పి ఉన్నట్టు ఉంటుంది, మరుసటి రోజు పొద్దున చూస్తే ఇంతలా వాపు, చీము ఇలా ఫామ్ అయిపోతుందండి. సెల్యులైటిస్, ఆప్సిస్లు, స్పేస్ ఇన్ఫెక్షన్ల వరకు వెళ్ళిపోతాయండి. కాబట్టి షుగర్ పేషెంట్లు పళ్ళకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉందండి. రెండోది ఏంటంటే హై షుగర్స్ ఉన్నప్పుడు ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడానికి ఆలోచించాలి, ఎక్సెప్ట్ రూట్ కెనాల్స్ ఇలాంటివి తప్ప. ఇవి కాకుండా కొంతమంది చిగుళ్ళు ఇన్ఫెక్షన్తో వస్తారు, వాళ్ళకేమో షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి సందర్భంలో పళ్ళు తీయలేము, వాళ్ళకి దీంతోపాటు అడిషనల్గా ఉన్న హార్ట్ డిసీజెస్ కానీ ఇలాంటి డిసీజెస్ ఉంటాయి. ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని మందులు వాడుతూ ఉంటారు, యాంటీప్లేట్లెట్స్ ఇలాంటివి వాడుతుంటారు. అలాంటివి వాడుతున్నప్పుడు మళ్ళీ పళ్ళు తీయడానికి మళ్ళీ ఇంకొన్ని రోజులు లీవ్ అవుతారు, అంటే నొప్పిని బాధని ఎక్కువ రోజులు భరించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి షుగర్ పేషెంట్లు పర్ఫెక్ట్గా 6 నెలలకు ఒకసారి చూసుకుంటే వాళ్ళ నోటి శుభ్రతని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్ గారు, దవడ ఎముకలకు ఎలాంటి చికిత్స చేస్తారు? దవడ ఎముకలకి సంబంధించిన చికిత్సలు. దవడ ఎముకలకి ఎలాంటి చికిత్సలు అంటే దవడ ఎముకల్లో వచ్చిన చీముగడ్డలు లాంటివి ఉన్న సందర్భంలో చీముగడ్డలకి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే తక్కువ వయసులోని పన్ను మొలచడం, డెంటిజెరా సిస్టులు అని ఇలాంటి సిస్టులు ఉంటాయండి, అలాంటివి క్లియర్ చేసుకోవాలని. దవడ ఎముకలు కొంతమందికి యాక్సిడెంట్లలో విరిగిపోతుంటాయి, యాక్సిడెంట్లు కానీ దెబ్బలు తగలడం కానీ ఇలాంటి సందర్భాల్లో దవడ ఎముకలు విరిగిపోతూ ఉంటాయండి. అలాంటి సందర్భాలలో ఆర్చ్ బార్ ఫిక్సేషన్స్ అని, ప్లేటింగ్ అని రకరకాల టెక్నిక్లు ఉన్నాయండి. ఈ టెక్నిక్ల వల్ల దవడ ఎముక అనేది చాలా ఫౌండేషన్. అంటే ఎప్పుడైనా ఇంటికి మనకి ఎలాగ పిల్లర్లు, బేస్మెంట్ అనేది ఎలా ఫౌండేషన్ ఎంత ఉంటుందో అదేవిధంగా దవడ అనేది మనకి ఫౌండేషన్ అండి. దవడ దగ్గర చాలామంది దెబ్బలు తగిలినప్పుడు విరగడం, దీన్ని ఎటువంటి లేట్ చేయకుండా, అంటే దెబ్బ తగిలిన వెంటనే కొన్ని రోజులు చూడడము, తర్వాత చూద్దాంలే తగ్గుతుందేమో అని ఇలాంటి ఆలోచించడం లాంటివి కాకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా తొందరగా ట్రీట్మెంట్
చేయగలుగుతారు. అంటే దవడ ఎక్కడ విరిగింది, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా. చాలామంది దెబ్బ తగిలినప్పుడు ఈ దెబ్బ తగలడం వల్ల నాకు నొప్పి ఉందేమో అని అనుకుంటారు. దవడ దగ్గర కాండైల్స్ ఎక్కువ విరిగిపోతూ ఉంటాయండి. కాండైల్స్ అనేవి ఇండైరెక్ట్ ఇంజురీ వల్ల మనకి విరిగిపోతుంటాయి. చాలామంది ఏంటంటే ఆ ప్రస్తుతానికి లైట్గా నొప్పి ఉంది లేని మాత్రలు వేసుకోవడం, వేరే ట్రీట్మెంట్ అంటే అవి తెలియకుండా లోపల విరిగిన దాన్ని ఎక్కువ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే మాల్ యూనియన్ అంటే ఏంటంటే విరిగినది ఒకలా అతకకుండా ఇంకోలా అతకడం. దానివల్ల ఏంటంటే ఆ మాల్ యూనియన్ ఇలాంటి సందర్భాలలో ఏంటంటే మళ్ళీ దవడ ఎముకలకు సంబంధించిన సర్జరీ అనేది చాలా కష్టతరం అయిపోతుందండి. అంటే ఆ దవడ విరిగిపోయి క్రాస్గా అతుక్కున్న దాన్ని మళ్ళీ ఒకలా తీసుకురావాలంటే మళ్ళీ సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి ఉపయోగపడడం, ఇలాంటివి చేయాల్సి వస్తుందండి. ఎప్పుడైనా మీకు ముఖంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు దవడ ఎముకల సర్జన్స్ని కానీ కలవగలిగితే పర్ఫెక్ట్గా వాళ్ళకి దవడ ఎముకల్లో ఎక్కడైనా విరిగి ఉంటే దాన్ని పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన సూటబుల్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తారండి. ఎప్పుడైతే మనం దీన్ని ఈ స్టెప్ మిస్ అయిపోతామో, ఏం కాలేదు చిన్నగా పళ్ళు కదా విరిగింది అనుకుంటే, చాలామంది పళ్ళు విరగడంతో పాటు దెబ్బలు ఉంటాయి. ఇవి తెలియకుండా మనకు కొన్ని సందర్భాలలో ఊర్లలో చాలా చోట్ల బైకుల మీద యాక్సిడెంట్లు జరగడమే కాదు, అసల్ట్ అంటే ఒకరినొకరు కొట్టుకోవడం కానీ ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు పశువులు గేదెలు ఇలాంటివి వచ్చి గుద్దడము ఇలాంటివి జరుగుతున్నప్పుడు కానీ దవడలు అనేది సాధారణంగా విరిగిపోతుంటాయి, దెబ్బలు కూడా తగులుతుంటాయి. అది చిన్న ఓడే కదా, దాన్ని లైట్గా నొప్పి ఉంది లేని అలా వదిలేస్తారు. అదేమవుతుందంటే ఆ విరిగిన ఓడు కాస్త ఇంకొంచెం పెద్దదయ్యి మాల్ యూనియన్ అవుతుందండి. అంటే కరెక్ట్గా అతకాల్సిన విధంగా కాకుండా కొంచెం క్రాస్గా అతుకుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే క్రాస్గా అతకడం వల్ల కంప్లీట్గా వాళ్ళు తినడము నమలడం అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుందండి. తినడం నమలడం అనేది క్రాస్గా తినడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మిగతా పళ్ళ మీద లోడ్ పడుతుంది. కొన్ని అంటే తక్కువ రోజుల్లోనే పళ్ళన్నీ కూడా పోతాయి, తినడము నమలడం బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు దవడ ఎముకలకు సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నా కూడా దవడ ఎముకల సర్జన్ని కలవగలిగితే తప్పకుండా చెప్తారండి. ఇవి కాకుండా దవడ ఎముకల్లో ఇప్పుడు వంకర్ టింకర్లు రావడం, అంటే కొంతమందికి మొలవడంతోనే అంటే మొలిచిన ఎత్తు రావడం, ఎత్తు దవడలు ఉంటాయండి. మొహం చూడగానే పళ్ళు బాగా ఎత్తుగా ఉంటాయి, దవడలు కూడా కొంచెం క్రాస్గా ఉండడం, ఇలాంటి సందర్భం వీటికి ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చేస్తారండి. ఇలా ఎత్తుగా వంకరగా ఉన్న దవడలను కూడా ఇలాంటి సర్జికల్గా మనం అడ్జస్ట్ చేసి దవడని మళ్ళీ కరెక్ట్ పొజిషన్ అంటే అందరిలాగా కనిపించడం కోసం చేసే ప్రొసీజర్ ఉంటుంది. దీనికి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. కొంతమందిలో మాత్రం అంటే పెద్ద దవడలుగా ఉండి మనకి క్రాస్ ఉండి ఫేస్ ప్రొఫైల్లో డిఫరెన్స్ ఉండడం కానీ, రెండోది బాగా ఎత్తు ఉండడం, వికారంగా కనిపించడం, ఇలాంటి సందర్భాలలో కూడా దవడ ఎముకలకు సంబంధించి ఇలాంటి ఆర్థోగ్నాటిక్ సర్జరీ లాంటివి చేసి మనం దవడ ఎముకలకు సంబంధించి చికిత్స చేయొచ్చండి. డాక్టర్ గారు, వంకర పళ్లకు క్లిప్పులు ఎలా వేస్తారో తెలియజేయండి. క్లిప్పులు అనేది యూజువల్గా చాలామంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న థింగ్ అండి. క్లిప్పులు అనేటివి ఎత్తు కానీ వంకరగా కానీ క్రాస్గా ఉన్న పళ్ళకి వేసేదాన్ని క్లిప్పులు అంటారండి. ఈ క్లిప్పులు అనేది ఎంత ఏజ్ నుంచి వేయచ్చు అంటే చాలామందికి ఏంటంటే తక్కువ వయసు వచ్చిన తర్వాత వేస్తారు, కొంతవరకే వేస్తారు, దానికన్నా మించి వేయరు, ఇలాంటి డౌట్లు ఉంటాయండి. చాలా మందిలో ఏంటంటే క్లిప్పులకి సంబంధించి చిన్న వయసు నుంచి కూడా వేస్తారండి. మామూలుగా ఏంటంటే 9 ఏళ్ళు 10 ఏళ్లలో కూడా క్లిప్పులు వేసే ఉంటాయి. దాన్ని అందరికీ వేయలేమండి, కొంతమందికి మాత్రమే చేస్తాను. ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్ సెంటర్ మధ్య రకంలో ఉన్న వాళ్ళు, దానికన్నా మించి ఉన్న వాళ్ళు అంటే 13 సంవత్సరాల తర్వాత అన్ని పళ్ళు పడిపోయిన తర్వాత పర్మనెంట్ పళ్ళు ఏవైతే మొలుస్తాయో అలాంటి వాళ్ళలో చేసేదాన్ని ట్రీట్మెంట్ని ఈ క్లిప్పులు అనేది ఇస్తారండి. ఈ క్లిప్పులు రకరకాలు ఉన్నాయండి. పాత రోజుల్లో ఓన్లీ మెటల్ క్లిప్స్ అని ఇచ్చేవాళ్ళు, చూసినప్పుడు నవ్వినప్పుడు ఆ మెటల్ క్లిప్స్లా ఉంటాయి. అదొక తెలియని ఫీలింగ్ అనమాట. ఎందుకంటే సంవత్సరం నుంచి 2 ఏళ్ళ వరకు ట్రీట్మెంట్ ఉంటుందండి. యూజువల్గా కొంతమందికి అయితే 6 నుంచి 8 నెలలకు అయిపోతుంది, కొంతమందికి 1.5-2 సంవత్సరాలు కూడా పడతాయి. అలాంటి టెక్నాలజీ ఉండేదండి. ఇప్పుడు ఇంకా దాని తర్వాత వచ్చిన టెక్నాలజీ ఏంటంటే సిరామిక్ క్లిప్స్ అంటారు. సిరామిక్ క్లిప్స్ అంటే అసలు వైట్ కలర్లో క్లిప్స్ ఉంటాయి, చూడడానికి అసలు క్లిప్ పెట్టినట్టు కూడా ఉండదు, చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్. దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ అయితే సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్స్ అంటారు. సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్స్ అనేవి ఏంటంటే ట్రీట్మెంట్ని ఫాస్ట్ అని చేస్తున్నాయండి. అంటే వాటంతా అవే లైగేట్ చేసుకునే ట్రీట్మెంట్ వల్ల అవ్వడం చేత క్లిప్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే యూజువల్గా సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్స్ అనే దానివల్ల ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి 1 సంవత్సరం పట్టే ట్రీట్మెంట్ కాస్త 8 నుంచి 9 నెలల్లో ఫినిష్ చేసే విధంగా చేసే టెక్నాలజీ ఇది ఉందండి. ఇది కాకుండా అలైనర్స్ అంటే కంప్లీట్గా రిమూవబుల్ టైప్ ఆఫ్ క్లిప్స్ కూడా వచ్చేసాయండి. ఈ రిమూవబుల్ టైప్ ఆఫ్ క్లిప్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది, చాలామంది చేయించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ వల్ల కూడా మనకి ఆ ఎత్తుగా ఉన్న వంకరగా ఉన్న పళ్ళకు సంబంధించి అలైనర్స్ అనేది అంటే ఎవరికి ఎలాంటి క్లిప్పులు వేయాల్సి వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనేది మాత్రం మీరు మంచి దంతవైద్యుని కన్సల్ట్ అయినగలిగితే పర్ఫెక్ట్గా వాళ్ళకి ఎలాంటి క్లిప్స్ వాళ్ళకి సిరామిక్ క్లిప్స్ వేయగలమా, మెటల్ క్లిప్స్ వేయగలమా, లేదా సెల్ఫ్ లైగేటింగ్ వేయగలమా, లేదు మనం అలైనర్స్ లాంటివి చేసుకోగలమా అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు అలైనర్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే చాలా సింప్లిఫైడ్గా అంటే క్లిప్పులు నోట్లో వేసుకొని ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళ కోసమని ఈ అలైనర్స్ అనే టెక్నాలజీ పెట్టారండి. దీనివల్ల ఏంటంటే రోజులో 22 నుంచి 23 గంటలు కానీ వేసుకోగలిగితే ఇలాంటి అలైనర్ క్లిప్స్ లాంటివి ఆ స్పేస్ని కూడా మనం పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోగలం, లేదు వంకర్ టింకర్లు ఉంటే కరెక్ట్ చేయగలం. ఈ ప్రొసీజర్ కూడా ఉందండి. ఇప్పుడు జనరేషన్లో ఏంటి అంటే చాలామంది కూడా ఈ క్లిప్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దంత సమస్యల్లో వచ్చే సమస్యల్లో ఆల్మోస్ట్ 30 నుంచి 40% ఈ వంకర్ టింకర్లు ఎత్తుపళ్ళ వల్ల మాత్రమే వస్తాయండి. ఎందుకు అంటే ఎత్తుగా కానీ వంకరగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ శుభ్రతను అనే 100% మెయింటైన్ చేయలేకపోగా, రెండోది అక్కడ మనకు ఆ సందులో ఫుడ్ అది తగులుకొని, అంటే ఇప్పుడు పాతకాలంలో ఎప్పుడైతే మనకి క్లిప్ టెక్నాలజీ అంత గొప్పగా ఉండేది కాదు, ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు, వాటికి సంబంధించిన డిసీజెస్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఫ్యూచర్లో డెంటల్ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. ఈ ఇంక ఇవి కాకుండా ఎత్తుగా ఉండడం, అంటే పళ్ళు కొంచెం ఎత్తుగా మొలిచిన వాళ్ళలో, అలాంటి వాళ్ళలో నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక షై ఫీలింగ్ ఉంటుందండి. అలాంటి కండిషన్ కూడా మనం ఇలాంటి క్లిప్స్ ద్వారా అడ్జస్ట్ చేయగలిగినప్పుడు అయితే వాళ్ళ ముఖం అందంగా గాను, మాట్లాడడాను అంటే ఫిజికల్ గాను అంటూ, తర్వాత రెండోది వాళ్ళకి ఫంక్షనల్ గాను అంటే తినడానికి నమ్మడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఈ ఎత్తు వంకర్లు క్రాస్ అనేవి మనకి అలైన్మెంట్ లాగా, అంటే ఒక దవడ ఒకవైపు ఇంకో దవడ ఇంకో వైపు ఉన్నప్పుడు ఏంటంటే అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా మనకు వస్తాయో అదేవిధంగా దీన్ని మనం పర్ఫెక్ట్గా మనం క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కానీ అమరిక కానీ సరిగా చేసుకోగలిగితే కంపల్సరీ మనం అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఇవాళ యాక్ట్ హెల్త్ లైన్ ప్రోగ్రాంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నాలెడ్జ్ని పంచడం అనేది ఒక మంచి ప్రోగ్రామ్గా అనుకుంటున్నాను. దానికి మీ యాక్ట్ టీవీ వాళ్ళకి కూడా నా ధన్యవాదములు. ఇది ఉన్న ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములు. దీనివల్ల 10 మందికి మనం ఈ సమస్యకి సంబంధించిన డిస్కషన్ నలుగురిలో జరగగలిగితే అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న ఈ హెల్త్ లైన్ అనే ప్రోగ్రాం యొక్క కోరికను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు. శ్రీనివాస దంతాలయ దంత వైద్యశాల కె ధరణి చౌదరి ఎండిఎస్ యాక్సిడెంట్స్ ద్వారా విరిగిన దంత దవడ ఎముకలకు, ముఖం గాయాలకు, ఎత్తు వంకర దవడలు, జ్ఞానదంతం వంటి సమస్యలకు అత్యాధునిక లేజర్ శస్త్రచికిత్స ద్వారా వైద్యం అందించబడును. శ్రీనివాస దంతాలయ దంత వైద్యశాల, లక్ష్మీపురం సర్కిల్, తిరుచానూరు రోడ్, తిరుపతి. 408772254123 and 93814629991.